ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కోనసీమ జిల్లా వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యాన మహాక్షేత్రంలో ఆనందోత్సాహాలతో సాగుతున్న ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞం 4 సంబరాలు. నిజామాబాద్ జిల్లా బోధన్లో పిఎంసి ట్రస్ట్ బోర్డు చైర్మన్ హనుమంతరాజుతో సత్సంగ కార్యక్రమం. కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో పిరమిడ్ పార్టీ నేషనల్ సమావేశ కార్యక్రమం. నంద్యాల జిల్లాలో ఇంటింటా ధ్యాన కార్యక్రమం. సత్యసాయి జిల్లాలో ధ్యాన శిక్షణ మరియు ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు. ఇక వివరాల్లోకి వెళితే కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం పేరవరంలోని వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యాన మహాక్షేత్రంలో 7 రోజుల ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞం 4 సంబరాలను కోనసీమ జిల్లా పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఏరోబిక్ వ్యాయామం అనంతరం మాస్టర్ సంజయ్ కింగ్ బృంద సంగీతనాదంతో 3 గంటల పాటు నిర్విరామ ప్రాతకాల ధ్యానం జరిగింది. తదుపరి మాస్టర్ సత్యనారాయణమూర్తి కల్పనామూర్తి దంపతులు పత్రిజీతో వారికున్న అనుబంధాన్ని మరియు ధ్యాన అనుభవాలను అందరితో పంచుకున్నారు. ఈ నేపథ్యంలో సద్గురు మూవ్మెంట్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు వంశీ కిరణ్, మాస్టర్ ఆదిశేషు పాల్గొని ప్రసంగించారు. అనంతరం పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. సోముకుడు ఏం చేశాడంటే జ్ఞానాన్నంతా అంటే వేదాలనంతా దొంగిలించి రూలింగ్ చేశాడు. ఈ రూలర్స్ ప్రతి ఇంట్లో ఉంటారు, ప్రతి వ్యవస్థలో ఉంటారు, ప్రతి సంస్థలో ఉంటారు, ప్రతి దేశంలో ఉంటారు. ఈ రూలర్స్ వాడు చెప్పిందే జరగాలి, ఇంకోటి జరగడానికి లేదు. వాడు చెప్పిందే వినాలి. వీళ్ళందరూ సోముకాసురుడి యొక్క కజిన్స్ అన్నమాట. నీళ్ళలో ఉంటారు చూడండి. నేను చెప్పిందే చదవాలి, నేను చేసిందే జరగాలి అంటుంటారు. ఈ సోముకాసురులందరూ కూడా అలాంటి ఒక సోముడు అనే ఒక రాక్షసుడు వేదాలను దొంగిలించి దాచేస్తాడు. అంటే జ్ఞానం ఎవరికి వెళ్ళకూడదు, అసలు తప్పు జ్ఞానం, నేను చెప్పింది కరెక్ట్ జ్ఞానం అంటాడు. విజగతి సజ్జన సంగతి రేఖ భవానవ తరణే నౌక. ఇది వెరీ ఇంపార్టెంట్ స్టేట్మెంట్ ఫ్రమ్ భజగోవిందం బై ఆదిశంకరాచార్య వారు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ ఈ సజ్జన సంగత్యానికి అంకితమైనది. విశేషమైన సజ్జన సంగత్యం మనం చేస్తాం. సజ్జనులు కాని వారి మాటల నుంచి రుచించాం, చెవుల్లో కోసుకోమని. సజ్జనులు కాని వారి మాటలు ఈ చెవులోంచి విని ఈ చెవులోంచి వదిలిపెట్టేస్తాం. అది సజ్జనుల వారి మాటలు ఈ చెవులోంచి విని ఈ శరీరం ఇంచిపోతుంది, రోమరోమం ఇంచిపోతుంది. ఈరోజు పిఎస్ఎస్ఎం అనే దానికి ఒక కొత్త నిర్వచనం ఇస్తున్నాను. పిరమిడ్ సజ్జన సాంగత్య మూవ్మెంట్. ఈ ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞం హైదరాబాద్ పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ బోర్డు చైర్మన్ శ్రీ విజయభాస్కర్ రెడ్డి, మహేశ్వర మహాపిరమిడ్ అన్నదాత ఇన్ఛార్జ్ సాంబశివరావు, పిఎంసి డైరెక్టర్ రాంబాబు, పిఎస్ఎస్ఎం హైదరాబాద్ ట్రస్టీ లక్ష్మి, మాస్టర్ పిఎస్ రాజు తదితరులతో సత్సంగం అద్భుతంగా జరిగింది. మాస్టర్స్ ఇన్ చైల్డ్ డెవలప్మెంట్ మరియు పిరమిడ్ బాల వికాస్ ఫౌండర్ మహేశ్వరి పిల్లల పెంపకంలో తిరువళ్ళూరు 17 బంగారు సూత్రాలను ఎంతో చక్కగా విశదీకరించారు. ఈ నేపథ్యంలో సాయం సంధ్యా సమయంలో హిమాలయ యోగి మెడికల్ హీలర్ శేఖర్ ధ్యానంతో ఏ విధంగా హీల్ చేసుకోవచ్చో తెలియజేసి చక్కటి ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం పిఎంసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ ఆనంద్, నవకాంతులు విచ్చేసి కన్హా శాంతివనం ఆడిటోరియంలో జరుపుకోబోయే పత్రిజీ విజయోత్సవ కార్యక్రమ వివరాలను తెలియజేస్తూ శాటిలైట్ లాంచ్ కార్యక్రమానికి అందరికీ ఆత్మీయ ఆహ్వానం పలికారు. ఇంకా పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఎంతో ప్రయోగాలు చేసిన తర్వాత గ్రేట్ గురువు. మన సంస్థ కూడా ఎంత గొప్పదంటే నేను చూడని సంస్థ లేదు. ఎన్నో సంస్థలు చూసిన తర్వాత పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ ఈ సంస్థ ఈ ప్రపంచంలోని అతి గొప్ప సంస్థ, ప్రేమ ఉన్న సంస్థ. ఇలాంటి సంస్థలో మన అందరం ఉన్నందుకు ఒకసారి మనను అభినందించుకోవాలి, గర్వపడాలి. నేను పిఎస్ఎస్ మెంబర్, పత్రిజీ గారు మా గురువని రోజుకు 100 సార్లు చెప్పాలి. అంత గొప్ప సంస్థలో ఉన్నాం. కర్తవ్యం ఏంటి? పిరమిడ్ మాస్టర్గా ధ్యానం 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 మాత్రమే. ధ్యానమే ఎక్కువ చేద్దాం. తెలియని వాళ్ళు ఎలాగూ చేయరు. తెలిసిన మనమే ఈ సమయాన్ని పెంచాలి, చేసే సమయాన్ని పెంచుదాం. అందుకే ఈ సంవత్సరమే హైదరాబాద్ లో ప్రతి అమావాస్యకి ప్రతి పౌర్ణానికి 24 గంటల ధ్యానం పెడుతున్నాం. విజయవంతంగా జరుపుకోబోతున్నాం. ఈ నెల అంటే ఏప్రిల్ 20వ తేదీ 21వ తేదీ కన్హా శ్రీ రామచంద్ర మిషన్ కన్హా శాంతివనం హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ సెంటర్ హైదరాబాద్ లో 1500 ఎకరాలలో ఆ ఆశ్రమాన్ని నిర్మించారు. అద్భుతమైనటువంటి మెడిటేషన్ ఎనర్జీ స్పాట్స్ అన్ని అక్కడ ఉన్నాయి. మనం కడతాలో ఎన్నో కార్యక్రమాలు జరుపుకుంటూ ఉంటాం. మనం అకామిడేషన్ పర్పస్ కారణంగా మనం ఆ కార్యక్రమాన్ని అక్కడ పెట్టుకుంటున్నాం. ఈ నెల 20వ తేదీ 21వ తేదీ షేర్ హోల్డర్స్ అందరికీ
ఒక మీటింగ్ ఏర్పాటు చేసామన్నమాట అక్కడ. దిస్ ఈజ్ ఫస్ట్ షేర్ హోల్డర్స్ మీటింగ్ కన్హా శాంతివనంలో. నిజామాబాద్ జిల్లా పత్రిజీ జన్మస్థలమైన బోధన్లో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాన్ని పిఎస్ఎస్ఎం నిజామాబాద్ మాస్టర్స్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పిఎంసి ట్రస్ట్ బోర్డు చైర్మన్ మరియు పిఎంసి ఛానల్ గౌరవ సలహాదారు సాంగత్యంలో అద్భుతమైన సజ్జన సాంగత్యం జరిగింది. ఈ నేపథ్యంలో నిష్కామ కర్మలు చేయాలని పిలుపునిచ్చారు. వారే పిరమిడ్ మాస్టర్స్ అని గళమెత్తి చాటారు. నిజామాబాద్ లో అద్భుతంగా జరుగుతున్న ధ్యాన కార్యక్రమాలకు నిజామాబాద్ మాస్టర్స్ ను అభినందించారు. ఈ కార్యక్రమంలో పిఎంసి ట్రస్ట్ సభ్యులు మరియు అనేక మంది పిరమిడ్ మాస్టర్స్ పాల్గొన్నారు. పత్రి గారు షేర్లకు వెళ్ళేటప్పుడు ఏమన్నారు తెలుసా? మీరు ఇప్పుడు పెట్టేది ఆధ్యాత్మిక పెట్టుబడి, ఆధ్యాత్మిక పెట్టుబడి. ఆ పెట్టుబడి మీ కర్మలను ధ్వంసం చేస్తుంది అని చెప్పారు. ఏం చేయాలి చెప్పండి అయ్యా? షేర్ హోల్డర్ నువ్వు భాగస్తుడివి. నువ్వు అమ్మాయికి ఇచ్చావు, అయ్యా అమ్మాయికి నువ్వు ఇల్లు ఇచ్చావు, అమ్మాయి కారు కొని ఇచ్చావు. నీకు కారు కొని ఇచ్చానంటే ఆ అమ్మాయి ఏమంటుంది, అల్లుడు ఏముంటుంది, కారు కొని ఇచ్చావు కదా, పెట్రోల్ కూడా డబ్బులు. అందుకని మనం అడిగేది ఈ ట్రస్ట్, ఈ ఛానల్ 10 కాలాల పాటు నిలబడాలంటే మనం ఏం చేయాలి? మన ఛానల్ అండి ఇది, చెప్పే కదా పిరమిడ్ మన ఛానల్, ఇది పత్రి గారు మన ఛానల్. మనం ఏం చేసినా మన కర్మ దగ్ధమవుతుందంటే మీకు. నిజామాబాద్ జిల్లా కోటగిరిలో ధ్యాన సప్తాహ కార్యక్రమాన్ని మాస్టర్స్ పద్మ శంకర్ దంపతుల ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా మాస్టర్ దీప అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు. అనంతరం ధ్యాన సాధన చేయించారు. కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో పిరమిడ్ పార్టీ నేషనల్ సమావేశ కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా నిర్వహించారు కోనసీమ పిరమిడ్ పార్టీ సభ్యులు. ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా పిరమిడ్ పార్టీ నేషనల్ ప్రెసిడెంట్ కళాధర్ రెడ్డి, పిరమిడ్ పార్టీ నేషనల్ సెక్రటరీ ఆనంద్ ప్రసాద్, పిఆర్ఓ నారాయణ, ఏపీ వైస్ ప్రెసిడెంట్ బండి శ్రీనివాస్, ఏపీ మహిళా వైస్ ప్రెసిడెంట్ సృజన, పిరమిడ్ పార్టీ ఉత్తర తెలంగాణ ఇన్ఛార్జ్ అంజయ్య తదితర సభ్యులు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో అతిథులు పత్రిజీ సంకల్పాన్ని, పార్టీ ఎజెండాను గుర్తు చేస్తూ ఆత్మజ్ఞానులే పరిపాలకులు కావాలి అని, అందుకుగాను అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. శక్తిస్థల్ దగ్గర కూర్చొని ధ్యానం చేస్తున్నప్పుడు నాకు పత్రి గారు సందేశం ఇచ్చారు. నీ కర్తవ్యం, నీ కర్తవ్యం, నీ కర్తవ్యం అని ఒకసారి నాకేం చేయాలనిపించట్లేదు. నా కర్తవ్యం అంటే నేను జనరల్గా పిరమిడ్ మోడల్ స్కూల్ ఇంకా మిగతా ప్రచార కార్యక్రమాల్లో నేను కొంచెం బిజీగానే ఉన్నాను. కానీ చేయాలనే ఒక సంకల్పం పత్రి గారు మళ్ళీ సంవత్సరం తర్వాత మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకుని ఉన్నాను. నేను అన్ని ప్లాన్ అంతా బాగానే ఉంది కదా, ఇంకేంటి అని మళ్ళీ క్వశ్చన్ వేసుకున్నాను. అప్పుడు నా లోపల అనిపించింది పిరమిడ్ పార్టీ, పిరమిడ్ పార్టీ, పిరమిడ్ పార్టీ అని. అసలు మనం ఎందుకు చేయకూడదు? సారు అసలు ఆ వయసులో ఎన్ని వర్క్ చేశారు, రోడ్డు మీద దీక్ష చేశారు ఈ పార్టీ గురించి. ఎన్నో మూగ జీవుల వేదన, మరి ఎంతో మంది మగవాళ్ళు ఆడవాళ్ళని హింసిస్తున్నారు, దానికైనా ఈ పార్టీ ఉండాలి. మరి ఎన్నో రకాలుగా ఎన్ని ఆయన మెసేజ్లు ఇచ్చారంటే అవి వింటూ ఉంటే చాలా ఆనందంగా ఉంది. మనకే తెలుసు స్వతహాగా ఎవరు ఏం చేయగలరో తెలుసు. మనందరికీ ధ్యానంలో కళ్ళు మూసుకుంటే తెలుస్తుంది. మన ద్వారా భూమి మీద జరగాల్సిన వర్క్ ఏంటో మనకు తెలుసు. ఇంత జ్ఞానం ఉండి మనము కూడా ఇంకా కూడా కులాలకో మతాలకో లేదంటే మాది ఆ కులానికి సంబంధించిన పార్టీ మేము ఇంకా దానికే ఓటేస్తాము అనే మాట్లాడే వాళ్ళు ఇంకా కూడా నాలెడ్జ్ పెంచుకోవాలని చెప్పేసి నేను మనవి చేస్తున్నా వారందరికీ కూడా. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం కొత్తపేట బ్రహ్మర్షి పత్రిజీ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన శిక్షణ మరియు ఆత్మజ్ఞాన సందేశం కార్యక్రమాలను పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జ్ఞాన బోధకులుగా మాస్టర్ చంద్రాయుడు విచ్చేసి అద్భుతమైన జ్ఞానాన్ని బోధించారు. ఈ నేపథ్యంలో మనసును ఆధీనంలో పెట్టి శ్రద్ధతో ఏ పని చేసినా అది ధ్యానమే అవుతుందని, తద్వారా ఒత్తిడిని అధిగమించవచ్చునని పలు విషయాలు చర్చించారు. అనంతరం హాజరైన మాస్టర్స్ అందరిచే ధ్యాన సాధన చేయించారు. మెడిటేషన్ అంటే అటెన్షన్, అటెన్షన్ అంటుంది. మెడిటేషన్ అంటే అటెన్షన్, అటెన్షన్. దాంట్లో ఇంకొక పదం టెన్షన్. ఈ టెన్షన్ అనే ఒత్తిడి గల పదాన్ని తీసేస్తే అటెన్షన్ లో పెట్టాలి, క్రమశిక్షణలో పెట్టాలి. అదే ధ్యానం అంటే. అది మెడిటేషన్ పదాన్ని చాలా అద్భుతంగా ఇచ్చారు. దాన్నే ధ్యానము అంటారు. శిక్షణ, పద్ధతిగా ఉండడమే ధ్యానం. శుభ్రంగా కూర్చొని నీ ఆలోచన నీ దగ్గర పెట్టుకోవాలి. నీ మనసు అనేది నీ దగ్గర పెట్టుకొని ధ్యానం చేయాలి. బయట ఇంట్లో పెట్టి వచ్చి ధ్యానం చేస్తే ఏం కాదు.
అది ధ్యానము చేయలేదు. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా నెల్లూరు పట్టణం రామయ్య మున్సిపల్ ఎంపీపీఎస్ మరియు హై స్కూల్లో ఆత్మజ్ఞాన మరియు ధ్యాన శిక్షణ తరగతులను పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో మాస్టర్ శ్రీరామచంద్రమూర్తి విద్యార్థులకు ధ్యాన శాకాహార విశిష్టతను బోధించారు. ధ్యానం ద్వారా బుద్ధి వికాసం, ఏకాగ్రత, ఆరోగ్యం పెంపొందవచ్చునని చక్కగా చిన్నారులకు విశదీకరించారు. అనంతరం విద్యార్థులు అందరితో ధ్యాన సాధన చేయించారు. ప్రతి జీవిలో దేవుడు ఉన్నాడు. జీవహింస మహాపాపం, అహింస పరమో ధర్మః. కళ్ళు రెండు మూసుకున్నాము. శ్వాసని గమనిస్తూ ఉండాలి. ముక్కు లోపలికి వెళ్లే గాలి, వచ్చే గాలి. చక్కగా ధ్యానంలో ఉన్నవారం ప్రతిరోజు ఇలాగే చేయాలి. చిన్నప్పటి నుంచే ధ్యానం అలవాటు చేసుకోవాలి. ఎంత గొప్పదో ధ్యానము, ఎంత మహత్తరమైందో ధ్యానము. ఇది ఏ మతానికి సంబంధించింది కాదు. శ్వాస ఉన్న ప్రతి ఒక్కరూ చేయవలసింది ధ్యానం. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా వింజమూరు పిరమిడ్ నగర్ శ్రీ వేదవ్యాస వశిష్ఠ పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాన్ని బొద్దులూరు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్స్ తమ అనుభవాలను అందరితో పంచుకున్నారు. అనంతరం శాకాహార ర్యాలీ నిర్వహించారు. ఈ నేపథ్యంలో కదిరేనిపల్లి, దత్తులూరు గ్రామాలలో కరపత్రాలను పంచి 14వ తేదీన జరగబోవు ధ్యాన శిక్షణ తరగతులకు అందరూ హాజరు కావాలని శ్రీ వేదవ్యాస వశిష్ఠ పిరమిడ్ మాస్టర్స్ ఆహ్వానించారు. నంద్యాల జిల్లా నంద్యాల పట్టణం పద్మావతి నగర్ మాస్టర్స్ శ్యామల శేఖర్ బాబు దంపతుల గృహంలో ఇంటింటా ధ్యానం కార్యక్రమాన్ని నంద్యాల మాస్టర్స్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా మాస్టర్స్ మహాలక్ష్మి, లీలాకుమారి పాల్గొని వారి ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఈ నేపథ్యంలో మాస్టర్స్ లీలాకుమారి, శ్రీవల్లి, అర్పిత, కుసుమకుమారి, వరలక్ష్మి, హైమావతి, పిఎంసీ అంబాసిడర్ వరలక్ష్మి, సర్పంచ్ రమణమ్మ, శివయ్య తదితరులు దాదాపుగా 40 మందికి పైగా ధ్యాన మిత్రులు హాజరయ్యారు. అనంతరం సామూహిక ధ్యానం చేశారు. అంటే బయటికి వెళ్ళినప్పుడు కూడా మనం ఏం మాట్లాడాలా అంటే బుద్ధిని పట్టే మాట వస్తుంది. మనం ఏదైనా మాట్లాడినా మంచిగా మాట్లాడినాం, బా నా బుద్ధి ఎంత బాగా పనిచేసింది అంటాం, కానీ నా మనసు బాగా పనిచేసింది అన్నాం. వైఎస్ఆర్ కడప జిల్లా కడప పట్టణంలోని శ్రీనివాస ఇంజనీరింగ్ కళాశాలలో ధ్యాన శిక్షణ తరగతులను పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మాస్టర్స్ ఏపీఎస్డబ్ల్యూ ఆర్ఎస్ నారాయణ రెడ్డి మరియు బాలశివ్ ప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థులకు ధ్యాన శాకాహార ప్రాముఖ్యతలను ఎంతో చక్కగా వివరించారు. ఈ సందర్భంగా ధ్యానం చేయడం వల్ల ఆత్మవిశ్వాసం పెరిగి పరీక్షల్లో విజయం సాధిస్తారని బోధించి విద్యార్థులందరితో సామూహిక ధ్యానం చేయించారు. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం సంజయ్ నగర్ ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ మరియు ఆత్మజ్ఞాన సందేశం కార్యక్రమాలను పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జ్ఞాన బోధకులుగా బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి విచ్చేసి అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం హాజరైన మాస్టర్స్ అందరిచే సామూహిక ధ్యానం చేయించారు. మహా తేజస్ సంపన్నుని, అన్ని విధాల యోగ్యుని ఈమెకు భర్తగా లభిస్తాడు. కాబట్టి నువ్వు ఈమె ఈ అగ్నిగుణంలో దుంకే ముందే ఒక కోరుకుంది. ఈమెకు యజ్ఞగుణంలోకి దుంకక ముందు తపస్సుకు ఒక గురువు వచ్చి మంత్రోపదేశం చేశాడు. ఆ మంత్రోపదేశం చేసిన గురువునే ఈమె కోరుకుంది. ఎందుకంటే ఆమె ఆలోచిస్తే అప్పటికి ఆమెకి ఎవరికి 4 విధాల పాటు బయట ఎడ కనపడలేదు కదా. కనపడలేదు కాబట్టి ఆలోచన వస్తే ఈమె రూపమే కనపడింది, వశిష్ఠం రూపం. దేవుడు అప్పుడు పోయినప్పుడు 16-18 పిల్లలందరూ పోయి ఆమెకు మంత్రోపదేశం చేశాడే. అప్పుడు దేదీప్యమానమైనటువంటి తేజస్తో ఉన్నాడు. అంతకంటే మహానుభావుడా, అంతకంటే ఆయన ఊరికే మొహం చూస్తానే శాంతి వచ్చిందంటే మహాపురుషుడు. కాబట్టి ఆయన నాకు భర్తగా కావాలని అనుగుణంలో దిక్కింది.
సత్యసాయి జిల్లా ధర్మవరం రూరల్ ధర్మపురి గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ధ్యాన శిక్షణ మరియు ఆత్మజ్ఞాన సందేశం కార్యక్రమాలను పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జ్ఞాన బోధకులుగా మాస్టర్ కాశీ విశ్వనాథ్ విచ్చేసి ఆత్మజ్ఞానాన్ని బోధించారు. ఈ నేపథ్యంలో స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం విశేషంగా చేయడం ద్వారా జీవితం ఆనందమయం చేసుకుంటారని పలు అంశాల జ్ఞానాన్ని బోధించారు. అనంతరం హాజరైన మాస్టర్స్ అందరిచే సామూహిక ధ్యానం చేయించారు. ప్రపంచాన్ని మర్చిపోదాం, సమాజాన్ని మర్చిపోదాం, కేవలం మన ధ్యాసంతా శ్వాస మీదే. ఎందుకంటే మన శ్వాసే మన గురువు, మన శ్వాసే మన గురువు. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం సంజయ్ నగర్ స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ మరియు ఆత్మజ్ఞాన సందేశం కార్యక్రమాలను పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జ్ఞాన బోధకులుగా మాస్టర్ దుర్గమప్ప విచ్చేసి ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం హాజరైన మాస్టర్స్ అందరిచే సామూహిక ధ్యానం చేయించారు. పంచభూతాలలో నుంచి కొంచెం ఆలోచన చేస్తే వస్తుంది. నేను ఏమంటున్నానంటే మరి ఇప్పుడు ఇదేమిటి, ఈ దేహము పంచభూతాలతోనే కదా వచ్చింది. గురువులు చెప్పారు కదా, మరి శిష్యులైనటువంటి మహాత్ములకంతా తెలిసి ఉంటుంది. గురువులు ఏం చెప్పారు? పంచభూతాత్మకమైన దేహము. మరి ఈ పంచభూతాలలోనే పరమాత్ముడు లోపల ఉన్నాడు. ఎట్లున్నాడు? కూటస్థుడై ఉన్నాడు. కూటస్థుడు అంటే ఏం చెప్పి, కంసాలి వాడు చేసే దాగిలి అంటే ఒక గుంజ. ప్రకాశం జిల్లా ఒంగోలు సాయి నివాస్ రెసిడెన్సీలో శ్రీమద్ భగవద్గీత ధ్యాన మహాయజ్ఞం 7 కార్యక్రమాన్ని ఒంగోలు పిరమిడ్ మాస్టర్స్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ యజ్ఞం కార్యక్రమం 17, 18వ రోజులో భాగంగా మాస్టర్ శైలజ భగవద్గీత జ్ఞానాన్ని బోధించారు. ఈ నేపథ్యంలో మాస్టర్స్ వాసంతి, శ్రీనివాసరావు, రాజేశ్వరి వారి ధ్యాన ఆత్మజ్ఞాన సందేశాన్ని అందించారు. అనంతరం హాజరైన ధ్యానులు అందరిచే సామూహిక ధ్యానం చేయించారు. చాలా విషయాలు తెలుసు, ఆచరించడం కానీ మనమంతా బోధపడుతూ ఉన్నాము. అలా కాబట్టి ఇక్కడ ఆచరణ గురించి కూడా మనకి తెలియజేస్తూ ఉన్నారు. ఊరికే చెప్పడం ద్వారా కాదు, దీనిని ఆచరణలో కూడా మనము పెట్టగలిగి ఉండాలి. నువ్వు అప్పుడు పెట్టగలిగినప్పుడు నువ్వు దాంట్లో స్థిరమవుతావు, నీకు శక్తి అనేటువంటిది లభిస్తుంది. మరి అంతేకాకుండా జ్ఞానం కూడా నీకు వృద్ధి చెందుతుంది. మరి సాధన చేస్తుంటే మనకి ఆ ధీరత్వం వస్తుంది. ఎండు టాకులు కొట్టుకొని పోతాయి గాలికి, కానీ రాయి కొట్టుకొని పోదు. అంటే ఆ రాయి లాగా అంత ధీరత్వం మనకి, అంత శక్తివంతంగా మనము తయారవుతాము. మరి మనకి 4 యుగాలు ఉన్నాయి. వస్తుంది కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగం. విజయవాడ కృష్ణలంక రాణిగారి తోట కోదండ రామాలయంలో మండల ధ్యాన సప్తాహ కార్యక్రమాన్ని విజయవాడ పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. మండల ధ్యాన సప్తాహంలో భాగంగా 35వ రోజున మాస్టర్ నిర్మల జ్ఞాన బోధకులుగా విచ్చేశారు. ఈ నేపథ్యంలో వారి చక్కటి ధ్యాన అనుభవాలను అందరితో పంచుకున్నారు. తదుపరి ధ్యాన సాధన చేయించారు. మర్చిపోయి మనమేమనుకుంటాం, నాకే ఎందుకు ఈ బాధ వచ్చింది, నేను పుట్టుకు తెలిసినాక ఎవరికి ఏ హాని చేయలేదు, కానీ నాకే ఎందుకు ఈ కష్టం వచ్చింది, నాకు ఇటువంటి రోగాలు వచ్చాయి, లేదా ఒక ఆర్థిక సమస్యలేంటి, ఏవైనా ఇంట్లో కలహాలు కానీ కుటుంబ సభ్యుల మధ్య ఇలాంటివన్నీ ఎందుకు వస్తున్నాయనుకుంటాం. కానీ మనం ఈ జన్మలోనే కాదు, ఎన్నో గత జన్మల్లో చేసిన కర్మలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం మల్కాపూర్ గ్రామంలోని గుట్టపై శ్రీ కుబేర లక్ష్మీ నరసింహస్వామి దేవస్థాన ప్రాంగణంలో ఉగాది ధ్యానోత్సవ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించనున్నారు శ్రీ లక్ష్మీ నరసింహ కుబేర పిరమిడ్ ధ్యాన కేంద్ర నిర్వాహకులు. ఈ కార్యక్రమం ఏప్రిల్ 9వ తేదీ మంగళవారం నాడు జరగనుంది. ఈ ధ్యాన కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆత్మీయ ఆహ్వానాన్ని తెలియజేశారు శ్రీ లక్ష్మీ నరసింహ కుబేర స్వామి దేవస్థానం సేవా సమితి చైర్మన్ రవీందర్. పీఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పీఎంసీ. ప్రతిక్షణం సత్య దర్శనం. నమస్కారం.